ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కంపారిజన్ చూస్తే ఎవరు ఆర్థిక అరాచకవాది? చంద్రబాబు నాయుడు గారు కాదా ఆర్థిక అరాచకవాది? అదేవిధంగా రెండోది, ఈయన చెప్తూ ఉంటారు నీతి ఆయోగ్ ప్రజెంటేషన్లో, క్యాపిటల్ ఎక్స్పెండిచర్లోని సోషల్ సెక్టార్ మీద ఇన్వెస్ట్మెంట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో తక్కువ చేశారని చెప్పి మరీ పచ్చి అబద్ధం మాట్లాడుతున్నారు. 2014 నుంచి 2019 వరకు మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసిన ఎక్స్పెండిచర్ చూస్తే 2437 కోట్ల రూపాయలు. మరి అదే 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ సెక్టార్ మీద వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ చూస్తే 5224 కోట్ల రూపాయలు. వాళ్ళకన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబుల్ చేసింది. ఈ డబుల్ చేస్తే ఈయన చెప్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్ అసలు చేయలేదు, తక్కువ చేశారని చెప్తారు. కళ్ళ కట్టుకట్టుగా ఒక రిపోర్ట్లో ఉన్నదాన్ని అబద్ధం ఆడుతూ చెప్తున్న మనిషి, తక్కువ చేసిన సోషల్ సెక్టర్ మీద తక్కువ ఖర్చు పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మరి ఆర్థిక అరాచకవాది కాదా? అదేవిధంగా ఇంట్రెస్ట్ పేమెంట్స్ డెట్ గ్రోత్ గురించి ఒకసారి చెప్తే దాని గురించి మాట్లాడలేదు. వారికన్నా సరే ఒకప్పుడు టీడీపీ టైంలో సిఏజిఆర్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇంట్రెస్ట్ టీడీపీ టైంలో 15.42% ఉంటే 13.48% ఈ స్టేట్ తీసుకొచ్చింది. దాని గురించి మాట్లాడరు. డెట్ మేనేజ్మెంట్ దాని గురించి మాట్లాడరు. అసలు డెట్ మేనేజ్మెంట్ చూస్తే మరీ ఘోరం. 2014 నుంచి 19 వరకు స్టేట్ లయబిలిటీస్ ఎంత పెరిగినాయి అంటే 22.63% పెరిగితే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లోయర్ దాన్ 13.57% తీసుకొచ్చిన మాట నిజం కదా? 2014 నుంచి 19 వరకు ఆ ఫిజికల్ డెఫిసిట్ లిమిట్స్ ఉన్నప్పటికీ కూడా టీడీపీ టైంలో 31,822 కోట్ల రూపాయలు బారో చేస్తే అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బారోయింగ్ కెపాసిటీ కేవలం 2,817 కోట్ల రూపాయలు మాత్రమే. 31,000 ఎక్కడ, 2,800 కోట్లు ఎక్కడ? దీని గురించి మాట్లాడడం అంటే ఆయన తప్పుల్ని ఆయన చెప్పకుండా, మేం చేసిన పనులు అది చెప్పకుండా, ఆయన చేసిన తప్పుల పనులు కూడా ఎక్కడైతే సూపర్ 6 అమలు చేయమంటారని చెప్పి ఒక భారం, ఒక గుడ్డ కాల్చి మీదేసినట్టు 9 నెలల్లో వీళ్ళ చేసిన అప్పులు సుమారు 1,13,000 కోట్ల రూపాయలు 9 నెలల టైంలోనే. ఈ 9 నెలల టైం